ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఆధ్యాత్మికం అంటే ఆత్మను గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మికం. దాన్ని తెలుసుకోవడానికి చాలా సాధన చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం కొన్ని చిన్న చిన్న విషయాలు ఆధ్యాత్మిక ఇతివృత్తాల ద్వారా దైవత్వం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అసలు దైవత్వం అంటే ఏమిటి, దివ్యత్వం అంటే ఏమిటి, దేన్ని దైవత్వం అంటారు? ఎవరైనా మన కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి సహాయం చేశారనుకోండి, అబ్బా దేవుళ్ళలాగా వచ్చి సహాయం చేసావయ్యా అంటాం. అలాగే మనం అనుకోని పనులు ఏవైనా జరిగాయనుకోండి, నాకు ఇది దేవుడే ఇచ్చాడు అని చెప్పేసి అనుకుంటాం. మనను కొన్ని కష్టాల నుంచి బయటపడేశారనుకోండి, ఇది కూడా దేవుడే నన్ను కాపాడాడు అనుకుంటాం. ప్రతిదానికి ఒకటి దివ్యత్వం అనేది వెనకాల ఉంటుంది. అయితే లోకంలో దీన్ని అందరూ విశ్వసించరు. విశ్వసించే వాళ్ళు, దివ్యత్వాన్ని విశ్వసించే వాళ్ళు ఆస్తికులని, అంటే వేద ప్రమాణాన్ని నమ్మేవాళ్ళు, వేద ప్రామాణ్యాన్ని అంగీకరించేవాళ్ళు ఆస్తికులని, అంగీకరించకుండా ఇతరుల కేవలం భౌతికమైందే సత్యం అని భావించేవాళ్ళు నాస్తికులని చెప్పేసి లోకంలో పిలువబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు సామాన్యులే కాదు, కొన్ని రాజకీయ పార్టీలే కాదు, కొంతమంది వ్యక్తులే కాదు, బాగా చదువుకున్న ప్రొఫెసర్స్ కూడా ఉంటారు. ఆచార్య పదవిలో ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి ఉద్బోధ చేస్తూ ఉంటారు. ఇలాగే ఒక కళాశాలలో ఒక ఆచార్యుడు ఉన్నాడు, ప్రొఫెసర్. ఆ ప్రొఫెసర్ గారు ఎప్పుడూ కూడా సరే పాఠం చెప్తూ మధ్యలో ఏదో చర్చ తీసుకొచ్చేసి దేవుడు లేడు అని చెప్తూ ఉండేవాడు. ఇటు తిప్పి చివరికి ఎట్లా ఉంటుందంటే ఇది ఆవ్యాసంలాగా కనబడుతుంది. దేవుడు లేని భావం ఆయన మనసులో ఉంటుంది కాబట్టి దానికి ఆ భావం వచ్చేట్టుగా చెప్తూ ఉండేవాడు. ఒకసారి అలా చర్చ మొదలైంది తరగతి గదిలో చర్చ మొదలైనప్పుడు విద్యార్థులు కొంతమంది దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కాబట్టి, అవునన్న దాన్ని కాదనేవాళ్ళు, కాదన్న దాన్ని అవుననేవాళ్ళు ఉంటారు కాబట్టి చర్చ పెరుగుతూ ఉంటుంది. చర్చ అంటే అది డిస్కషన్ అంటాం మనం. వాళ్ళు అన్నదాన్ని వీళ్ళన్న వాళ్ళు కౌంటర్ వేయడం, అంగీకరించడం ఏదో చేస్తుంటారు. అలా ఆ ప్రొఫెసర్ గారు చర్చ మొదలుపెట్టి దేవుడు ఉన్నాడా అని ప్రశ్న వేస్తాడు. ఉన్నాడు అని ఒక విద్యార్థి అంటాడు. ఉంటే కనిపించడేంటి అంటాడు. ఆయన కళ్ళకు కనిపించాల్సిన అక్కర్లేదు, ఆయన మనోనేత్రానికి దర్శనం ఇస్తాడు అని. అది ఎక్కడ ఉంది మనోనేత్రం అని అడుగుతాడు. ఇలా వాళ్ళు చర్చలు చేస్తూ ఉండగా ఆయన అంటాడు, ఒక విద్యార్థి అంటాడు, అయ్యా ఈ సృష్టి అంతా కూడా దేవుడు చేసిందే కదా, ఈ పరమాత్మ లేకుండా సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ గ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ మొత్తం విశ్వం అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఇన్ని దేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇన్ని ప్రాణులు ఎక్కడి నుంచి వచ్చాయి, మొత్తం కూడా 84 కోట్ల జీవరాశులు ఎలా ఉద్భవించాయి, ఒక ప్రాణికి సంబంధం లేకుండా ఈ సృష్టి అంతా ఎలా జరిగింది, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారు అని చెప్పేసి అతను చెప్పడం మొదలుపెట్టాడు విద్యార్థి. బాగానే ఉంది నువ్వు చెప్పింది, సృష్టి అంతా కూడా భగవంతుడే చేశాడు అంటున్నావు, సరే అంగీకరిద్దాం. అయితే లోకంలో జరిగేటువంటి దుర్మార్గాలన్నీ కూడా భగవంతుడే చేయిస్తున్నాడా అని ప్రశ్న వేశాడు ఆయన. ఇది ఎట్లా ఉంటుందంటే, వాదం తనకు అనుకూలంగా మలుచుకోవడానికి రకరకాల వితండవాదాలు చేస్తుంటారు. లోకంలో అనేక దుర్మార్గాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా దుర్మార్గాలనే అంటాం మనం. కాబట్టి ఈ దుర్మార్గాలన్నీ చేయించేది కూడా దేవుడే కదా అన్నాడు. అనేసరికి అప్పుడు ఆ విద్యార్థులు కొంతమంది సైలెంట్ అయిపోయారు. దీనికి ఏం సమాధానం చెప్పాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కానీ బాగా ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వ్యక్తి, నిరంతరం సాధన చేస్తుండేటువంటి ఒక విద్యార్థి వాళ్ళ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు ఆధ్యాత్మిక వాతావరణం బ్రహ్మాండంగా ఉండేది. ఆ పిల్లవాడు లేచి, ఏ గురువు గారు అన్నాడు. ఏం నాయనా అన్నాడు. ఏం లేదు, మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను, కానీ నేను ముందు ఒక 2 ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు సమాధానం చెప్పండి అన్నాడు. అడుగు చూద్దామన్నాడు. అనగానే ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. అడిగాడు ఆ పిల్లవాడు, గురువుగారు చలి అనేది ఉందా లేదా
అని అడిగాడు. చలి ఎందుకు లేదు? శీతాకాలంలో చలికాలంలో చలి ఉంటుంది కదా అన్నాడు. అనగానే ఆ పిల్లవాడు అన్నాడు, అది కాదండి, అది కరెక్ట్ కాదు. వేడి లేని స్థితిని మనం చలి అంటున్నాం. 0 సెల్సియస్ అంటే వేడి లేని స్థితి. అక్కడ వేడి లేదు కాబట్టి చల్లదనం వచ్చేసింది. కాబట్టి వేడి లేని దాని స్థితి చలి అంటున్నాం అన్నాడు. ఇంకో ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి అన్నాడు. చీకటి ఉందా లేదా అన్నాడు. చీకటి ఉంది అన్నాడు. చీకటి లేకుండా ఎట్లా ఉంటుంది? రోజు చీకటి కనబడుతూనే ఉంది కదా అని చెప్పేసాను. కానీ కాదు, వెలుతురు లేని స్థితిని చీకటి అంటారు. అందువల్ల వెలుతురు లేని ఆ స్థితినే అంటారు, కానీ చీకటి అనేది ప్రత్యేకంగా ఉండదు అని చెప్పాడు. అని నువ్వు చెప్పదలుచుకుంది ఏంటి అని అడుగుతాడు ఆ ప్రొఫెసర్. అప్పుడు చెప్పాడు, ఏం లేదు, ప్రేమ అనేటువంటి దివ్యత్వం అది కనుక మనసులో లేకపోతే చెడు పనులు చేస్తారు మానవులు. అంటే వాళ్ళకి దేవుడి దివ్యస్థితి, దివ్యత్వం వాళ్ళ మనసులో లేదని అర్థం. దివ్యత్వం ఉన్నవాడు ఎవడు తప్పు పని చేయడు. అందుకోసం ఆ ప్రేమ అనే దివ్యత్వం సకల ప్రాణులు సమానమే, అన్ని ప్రాణులను గౌరవించాలి, అన్ని నాలాంటి జీవులే అనేటువంటి భావన కనుక ఉన్నట్టయితే వాళ్ళలో దివ్యత్వం ఉన్నట్టు. ఎవరికి అపకారం చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, బాధ కలిగించకుండా, మనస వాచ కర్మణ దేని ద్వారా అయినా సరే ఇబ్బంది కలిగించకుండా జీవిస్తారు. అలాంటి ఆ ప్రేమతత్వమే దివ్యత్వం. ఆ దివ్యత్వం లేనిదే మీకు దుర్మార్గంగా కనబడుతుంది. లోకం జరిగేటువంటి మానభంగాలు కానీ, హత్యలు కానీ, దోపిడీలు కానీ, దొంగతనాలు కానీ, ఇవన్నీ కూడా దివ్యత్వ రాహిత్యమైనవి. అక్కడ దేవుని యొక్క స్థితి అక్కడ లేదు. దేవుని యొక్క స్థితి శోకం ప్రదేశం అది. ఆ దేవుని దివ్యత్వ స్థితి శోకనప్పుడే ఇలాంటివి జరుగుతాయి, అలాంటి భావాలు వస్తాయి. అంతే తప్ప దివ్యత్వం లేదు, దేవుడు లేడు అని చెప్పడానికి వీలు లేదు అని చెప్పేసి అనగానే అందరూ ఒక్కసారి చప్పట్టు కొట్టేస్తారు. కాబట్టి అసలు దివ్యత్వం అంటే ఏంటో తెలుసుకుంటే, అది ఎక్కడ ఉంటుందో తెలిస్తే, మనుషులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో తెలిస్తే, మనిషిలో మంచితనం ఉంటుంది, చెడుతనం ఉంటుంది. దేవతలు అలాగా పరిపూర్ణమైన దివ్యత్వం ఉండదు, పరిపూర్ణమైనటువంటి రాక్షసుల్లాగా దుర్మార్గము ఉండదు. మంచితనము చెడుతనం రెండూ ఉంటుంది. ఒకసారి ఒక సంఘటనకు మనిషి ద్రవించిపోతాడు, ఒక సంఘటనకు కరుకు రాయిలాగా కనబడతాడు. కారణం ఏంటి అంటే ఆ రెండు లక్షణాలు అతనిలో ఉంటాయి కాబట్టి మనిషి మానవుడు. అందువల్ల దివ్యత్వాన్ని, ప్రేమ అనేదాన్ని, ప్రతి ప్రాణి మీద కూడా ప్రేమ అనేదాన్ని అలవర్చుకున్నట్టయితే ఆ దివ్యత్వం ఉంటుంది అని చెప్పేసి ఆ రోజు ఆ చర్చలో సారాంశం తేలగానే ఆ ప్రొఫెసర్ కూడా కంగుమన్నాడు, మాట్లాడకుండా కూర్చున్నాడు. అందువల్ల ఈ దివ్యత్వం అంటే ఏంటో అర్థం చేసుకోగలిగితే, ప్రతి వ్యక్తిలో ఉంటుంది దివ్యత్వం, ప్రతి ప్రాణిలో ఉంటుంది. ఆ దివ్యత్వాన్ని మనం గమనించగలగాలి. మనలో దివ్యత్వాన్ని ముందు పెంచుకోవాలి. ఆ ప్రేమభావాన్ని పెంచుకున్నట్టయితే మనకి ద్వేషం అనేది ఇతరులను ఇబ్బంది పెట్టడం అనేది ఉండదు అని చెప్పేసి మనకి ఇతివృత్తాంతం చెప్తుంది. కాబట్టి దివ్యత్వ భావన అంతటా చూసే దృష్టిని బట్టి ఉంటుంది ఏదైనా సరే. అంటే మనం నల్లద్దాలు పెట్టుకుని చూస్తే నల్లగా కనబడుతుంది, తెల్లద్దాలు పెట్టుకుని తెల్లగా కనబడుతుంది. అలా ప్రేమ కలిగిన వాళ్ళందరినీ ప్రేమగా చూస్తాడు. ఆ దివ్యత్వ భావన అలవర్చుకోమని చెప్పేసి మనకి ఇతివృత్తం చెప్తుంది. కాబట్టి మనమందరం కూడా ఆ దివ్య భావన అయినటువంటి ప్రేమ భావాన్ని కలిగి ఉన్నట్టయితే ప్రతి ప్రాణిని, ప్రతి వ్యక్తిని, అందరినీ గౌరవించగలుగుతాం, అందరితో ప్రేమగా ఉంటాం, సమాజంలో అందరూ మనల్ని గౌరవిస్తారు. కాబట్టి ఈ దివ్యత్వం అనేది మనకు తప్పకుండా అలవర్చుకోవాల్సిన విషయంగా ఈ వృత్తాంతం చెప్తుంది. మరొక వృత్తాంతంతో మరొక భాగంలో కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. మరో భాగంలో మళ్ళీ కలుసుకుందాం.